శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రులు, దేవీ నవరాత్రులు, శరణవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ నవరాత్రి సమయాలలో చక్కగా ప్రతి ఒక్కరూ కూడా పూజ చేయని వారైనా సరే, చేసేవారైనా సరే భక్తి శ్రద్ధలతో ఉండడానికి ప్రయత్నం చేయండి. పూజ జరుగుతున్నటువంటి సమయంలో కానీ, లేకపోతే మన అమ్మవారిని ఏర్పాటు చేసిన మండపాల దగ్గర కానీ, ఇంట్లో ఆ నవరాత్రులను ఏర్పాటు చేసుకున్న వారైనా సరే, చాలా మంది తేలిగ్గా అంటే గణపతి నవరాత్రుల్లో మేము చేయట్లేదా, ప్రతి సంవత్సరం చాలా సంవత్సరాల నుంచి నవరాత్రులు చేస్తున్నాం, మాకు ఎటువంటి ఏవి కూడా ఇబ్బందులు రాలేదు, మాకు నచ్చినట్టుగా మేము ఉంటున్నాం అని చాలా మంది అనుకుంటూ ఉంటారండి. కానీ తప్పండి, తప్పకుండా దాని ప్రభావము మీరు చేసేటువంటి ఏ పని వలనైనా అది మంచి కానీ చెడు కానీ ఆ ప్రభావం ఖచ్చితంగా మీ మీద ఉంటుంది. అమ్మవారి విషయంలో ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకొని పాటించండి. అలాగే నియమనిష్టతో వీలైనంత వరకు నిష్టగానే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎంతో పవిత్రమైనటువంటి శరన్నవరాత్రులు అక్కడ నిష్ట నియమాలతో కూడి ఉండడం వలన చేసుకునే వారికి, చేయించే వారికి, అక్కడ ఉన్న అందరికి కూడా ఫలితాన్ని వస్తుంది. ఆ ఫలితాన్ని అందరూ పొందుతారు. మరి ఆ ఫలితాన్ని అందించే వారికి మనం ఖచ్చితంగా మన సహకారాలు అందించాలి. కాబట్టి తప్పకుండా మీరు నిష్ఠతో ఉంటూ, భక్తితో ఉంటూ, చేసేవారిని హేళన చేయకుండా మీ భక్తితో మీ తగు సహకారాలు అందించి ఈ నవరాత్రుల్లో పాల్గొనండి. తప్పకుండా ఆ జగన్మాత అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరి మీద ఉంటుంది. శ్రీమాత్రే నమః.